Hello students, welcome back to the session. Mains level data interpretation series third set మాట్లాడుకుందాం for upcoming exams, bank and insurance exams కోసం, right? సో క్వశ్చన్స్ పీడిఎఫ్ ఎంఎస్ఆర్ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో విజిట్ చేయండి. యూ కెన్ డౌన్లోడ్ ద పీడిఎఫ్స్ దేర్, రైట్? ఎస్, పీడిఎఫ్స్ సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే క్వశ్చన్స్ వీడియో సెషన్ వాచ్ చేయడం కంటిన్యూ చేయండి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ని ఓన్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాత్రమే వీడియో సెషన్ వాచ్ చేయడం కంటిన్యూ చేయండి, రైట్? ఎస్, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం క్వశ్చన్స్లో వెళ్ళిపోదాం. క్వశ్చన్ అసలు సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా వీడియో సెషన్కి కనుక వస్తే ఒకసారి వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి క్వశ్చన్లో డేటా ఏమి ఇచ్చారో, అసలు నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చూడండి ఒకసారి, రైట్? ఎస్, సో ద గివెన్ టేబుల్ షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వాచెస్ గురించి మాట్లాడుతున్నారట, విచ్ ఈస్ డిజిటల్ అండ్ అనలాగ్ సోల్డ్ బై షాప్ కీపర్. ఒక షాప్ కీపర్ సెల్ చేసిన వాచెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఆన్ మండే టు ఫ్రైడే. వెరీ గుడ్. టోటల్ 5 డిఫరెంట్ డేస్ ఉన్నాయి. డిజిటల్ సెల్ చేశారు. డిజిటల్ మైనస్ అనలాగ్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి నాకు తెలియాల్సిన విషయం, డిజిటల్ మస్ట్ బి గ్రేటర్ దాన్ అనలాగ్. డిజిటల్ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ అనలాగ్. వెరీ గుడ్. అలాగే డిజిటల్ కి అనలాగ్ కి రేషియో కూడా మాట్లాడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, డన్, సూపర్. నోట్ పాయింట్లు 2 మాట్లాడుతున్నారు చూడండి. టోటల్ వాచెస్ ఆన్ ట్యూస్డే n-10 లెస్ దాన్ వెడ్నెస్డే. వెడ్నెస్డే గనక సమ్ ఏ నంబర్ అయితే గనక దీనిలో నుంచి a మైనస్ ఆఫ్ n-10 రాసుకోవాలి, రైట్? While total watches on Thursday more than Tuesday, Thursday is greater than Tuesday. Thursday is greater than Tuesday. ఇది కూడా ఇన్ఫర్మేషన్ రాసి పక్కన పెట్టుకుందాం. Where W is the maximum possible value. ఇక్కడ W కనిపిస్తుంది, ఇది maximum possible value అవ్వాలట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద వేరియబుల్స్ ఆర్ ఇన్ న్యాచురల్ నంబర్స్. అన్ని వేరియబుల్స్ న్యాచురల్ నంబర్స్ అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. మండేలో డిజిటల్ వాచెస్ P అని చెప్తున్నారు, ఇక్కడ నుంచి ఏం తెలియదు. డిజిటల్ మైనస్ అనలాగ్ 50 చెప్తున్నారు, అలాగే రేషియో డైరెక్ట్గా ఇచ్చేశారు. సో దట్ మండేలో మొత్తం డిజిటల్ అనలాగ్ టోటల్ మూడింటిని సపరేట్ చేసుకోవచ్చు, టేబుల్లో మాట్లాడేద్దాం, రైట్? 1 part వాల్యూ 50 అయితే 5 parts 250, 4 parts 200, టోటల్ 450. వెరీ గుడ్. మండే ఇన్ఫర్మేషన్ మొత్తం అయిపోయింది. అలాగే P is equal to 250 బయటకు వచ్చింది. P is equal to 250. సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ నుంచి ఏం మాట్లాడుతున్నారు? ట్యూస్డే. ఇక్కడ ఒక వేరియబుల్ ఏ అనే వేరియబుల్ ఉంది, ఎక్స్ వై కంప్లీట్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమీ ఫైండ్ అవుట్ చేయలేము, కొంచెం సేపు పక్కన పెడదాం, రైట్? నెక్స్ట్ వెడ్నెస్డేకి రండి. వెడ్నెస్డే కనుక వస్తే డిజిటల్ వాచెస్ n+90 అని చెప్తున్నారు. డిజిటల్ మైనస్ అనలాగ్, digital minus analog, this value is given as p/5. ఇప్పుడే p వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, which is 250 upon 5 plus 10. this value is 50 plus 10 60. digital minus analog, already digital value is given as n+90, correct? సో దట్ అనలాగ్ వుడ్ బి, దీనిలో నుంచి ఇంకో 60 సబ్స్ట్రాక్ట్ చేస్తే n+30. సూపర్. అలాగే రేషియో మాట్లాడుతున్నారు ఈ రెండిటికి. డిజిటల్ అండ్ అనలాగ్ ఈజ్ ఇన్ ద రేషియో 4:z-2. ఇక్కడ ఒక మాట మాట్లాడాను, డిజిటల్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఏ. అంటే 4 parts, 4 కంటే ఏదో ఒక న్యాచురల్ నెంబర్ రాయాలి, విచ్ ఈజ్ లెస్ దాన్ 4 రాయాలి, రైట్? డిజిటల్కి అనలాగ్కి రేషియో ఇచ్చారు. రేషియో ఇచ్చినప్పుడు అది 4 parts అని చెప్తే మేబీ 3 parts అయి ఉండొచ్చు, 2 parts అయి ఉండొచ్చు, 1 part అయి ఉండొచ్చు. 0 మాత్రం అవ్వకూడదు, ఎందుకంటే
రేషియో మెన్షన్ చేసినప్పుడు డినామినేటర్ 0 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి నాకు అక్కడ జెడ్కి 3 పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేస్తే z-2 క్యాన్ బి 3, రైట్? ఎందుకంటే 4 కంటే తక్కువ వాల్యూనే అది. ఓకే, 4:3 ఛాన్స్ ఉంది, 4:2 ఛాన్స్ ఉంది, 4:1 ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి z వాల్యూ 5 వస్తుంది. z is equal to 5. అలా కాకుండా z-2 is equal to 2 అయితే ఇక్కడ నుంచి z వాల్యూ 4 వస్తుంది. అలాగే z-2 is equal to గనక 1 అయితే z వాల్యూ 3 వస్తుంది, రైట్? z is equal to 3, 4, 5 3 వాల్యూలు ఉన్నాయి, రైట్? z is equal to 3 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 4:1 రేషియో. దెన్ z is equal to 3 గనక సబ్స్టిట్యూట్ చేస్తే డిజిటల్ టు అనలాగ్ is in the ratio 4:1. ఇప్పుడు డిఫరెన్స్ ఈజ్ 3 parts. That difference I am getting as that difference 60 find out చేసాం. డిజిటల్ టు అనలాగ్ డిఫరెన్స్ p ప్లస్ మాట్లాడారు కదా, p ప్లస్ p/5 + 10 విచ్ ఈజ్ 60. 3 parts 60 అయితే, రైట్? 3 parts 60 అయితే దెన్ 4 parts would be very good. 1 part 20, 4 parts 80, 1 part 20. కానీ ఇక్కడ డిజిటల్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేశారు. దిస్ మస్ట్ బి n+90, అంటే 90 కంటే ఎక్కువ ఉండాలి. డిజిటల్ వాల్యూ 90 కంటే ఎక్కువ ఉండాలి. సో 80 కెనాట్ బి మై ఆన్సర్. సో z3 అనే పాసిబిలిటీ ఎగిరిపోయింది. నెక్స్ట్ z is equal to 4 గనక సబ్స్టిట్యూట్ చేస్తే z వాల్యూ 4 అయితే డిజిటల్ టు అనలాగ్ would be in the ratio 4:2 which is 1:2:1. then 2:1. ఇప్పుడు నాకు ఇక్కడ 2 parts వాల్యూ, 1 part వాల్యూ 60, 1 part 60. అలా అయితే 2 parts 120, నెక్స్ట్ 1 part 60, మేబీ 90+. ఇక్కడ నుంచి n వాల్యూ వచ్చేసి నాకు 30 వస్తుంది, కరెక్ట్? 90 + 30 is equal to 120. వెరీ గుడ్. నెక్స్ట్ z is equal to 4, 5 గనక సబ్స్టిట్యూట్ చేస్తే z is equal to 5 గనక సబ్స్టిట్యూట్ చేస్తే d/a is in the ratio 4:1. 5 minus 4:3, 5 - 2. z is equal to 5 - 2 కదా, రైట్? z-2 రేషియోలో మాట్లాడాలి. 5 - 2 విచ్ ఈజ్ 3. వెరీ గుడ్. ఇక్కడ 1 part 60 అవుతుంది. 1 part 60 అయితే 4 parts 240, 3 parts 180. అలాగే n వాల్యూ 90 + something is equal to 240, అంటే విచ్ ఈజ్ n వాల్యూ 150, రైట్? హియర్ n is equal to 150. సూపర్. సో nకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, zకి 2 పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి, రైట్? చూద్దాం తర్వాత. నెక్స్ట్ x:y రేషియో అని చెప్తున్నారు. డన్, సూపర్, వెరీ గుడ్. ఇక్కడ టోటల్ నెంబర్ ఫస్ట్ పాయింట్ లో టోటల్ వాచెస్ సోల్డ్ ఆన్ ట్యూస్డే ఈజ్ n- that on వెడ్నెస్డే. వెరీ గుడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెడ్నెస్డేలో ఈ కండిషన్ రాసి చూద్దాం. ఓకే, z is equal to 4 కండిషన్ రాసి చూద్దాం. z is equal to 4 రాస్తే, రైట్, వెడ్నెస్డే ప్లేస్లో z is equal to 4 రాస్తే డిజిటల్ 120, ఇది 60, 180. దెన్ 180 కంటే n-10 వాల్యూ వచ్చేసి ఇక్కడ నుంచి n-10 ఈజ్ 20. దీనికంటే 20 తక్కువ అయితే ఇక్కడ 160, రైట్? టోటల్ వాల్యూ ఈజ్ 160. సూపర్.
160లో డిజిటల్ మైనస్ అనలాగ్, డిజిటల్ ప్లస్ అనలాగ్ 160 అని మాట్లాడుతున్నారు వెడ్నెస్డేలో. అలాగే ట్యూస్డేలో డిజిటల్ మైనస్ అనలాగ్ 40 అని చెప్తున్నారు. రైట్, డిజిటల్ కావాలి అంటే రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2, అనలాగ్ కావాలి అంటే 40 సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 60. డిజిటల్కి ఒక వాల్యూ చెప్తున్నారు చూడండి, 4a² ప్లస్ 60. 4a² plus 60, this is equal to 100, right? So a square is equal to 10 remaining, correct? 40, 4a square is equal to 40, a square 10. So a cannot be an integer, a is not an integer. So z is equal to 4 అనే కేసు కూడా ఎగిరిపోయింది, right? z is equal to 4 అనే కేసు, all the natural numbers, all the variables are natural numbers, right? Natural numbers అక్కడ అండర్ రూట్ వాల్యూ వస్తుంది, which cannot be a natural number, right? So z వాల్యూ ఇది ఎగిరిపోయింది, right? వెరీ గుడ్. సో 120, 60, 180, 160 ఇవన్నీ క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ z is equal to 5 అయితే, z is equal to 5 is the only possibility case here. 240, 180, నెక్స్ట్ టోటల్ వాల్యూ వచ్చేసి 240 ప్లస్ 180 420, n వాల్యూ అంటే 140 తక్కువ, n మైనస్ 10 is equal to, ఇక్కడ నుంచి n మైనస్ 10 is equal to 140. 140 తగ్గిస్తే దీని మీద 280. వెరీ గుడ్. ఇప్పుడు ఆ 40 ఎక్స్ట్రా ఉన్న వాల్యూని ఫస్ట్ సబ్స్ట్రాక్ట్ చేసేస్తున్నా, రిమైనింగ్ 240. ఆ 240ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా, 120, 120, 120, 160 అవుతుంది. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇలా మొత్తం రాయకుండా డైరెక్ట్గా నోట్తో మాట్లాడాను ఈసారి, రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు నాకు z is equal to p వాల్యూ 250, z వాల్యూ 5, రైట్? ఈ రెండు వాల్యూస్ అయితే నాకు వచ్చినాయి. సూపర్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ థర్స్డే గురించి మాట్లాడుకుందాం. ఓకే, 4x is to w. ఓకే, డిజిటల్ టు వెడ్నెస్డే గురించి మాట్లాడితే డిజిటల్ టు అనలాగ్, దిస్ వాల్యూ ఈజ్, ఇక్కడ నుంచి x:y రేషియో వచ్చేస్తున్నట్టుంది. x:y రేషియో, ఇక్కడ నాకు xతో పని ఉంది, ఇక్కడ నాకు xతో పని ఉంది కాబట్టి x:y రేషియో ఎంతో మాట్లాడదాం, రైట్? x is equal to 4, y is equal to 3, correct? 160 to 120, this ratio is 4:3 ratio. ఈ రెండిటికి రేషియో 4:3 రేషియో. డన్, సూపర్. డిజిటల్ టు అనలాగ్ 4 అంటే 16, w గురించి మాట్లాడుతున్నారు, రైట్? w is the maximum possible value అని చెప్తున్నారు, రైట్? డిజిటల్ కంటే అనలాగ్ తక్కువ ఉండాలి, మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అంటే 15, విచ్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, రైట్? డిజిటల్ టు అనలాగ్ 16:15. ఆల్రెడీ 16 parts 160 చెప్పేశారు, సో 15 parts 150, రైట్? 160, 150 రెండింటిని యాడ్ చేస్తే 310. వెరీ గుడ్, వెరీ గుడ్. సో w I am getting as 15. సూపర్. అలాగే t is equal to, t వాల్యూ డిఫరెన్స్ కదా, t వాల్యూ వచ్చేసి ఈ రెండిటికి డిఫరెన్స్, ఈ రెండిటి డిఫరెన్స్ 10, t వాల్యూ 10. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్
లాస్ట్ డే ఫ్రైడే గురించి మాట్లాడదాం. Z:Y రేషియోట. Z వాల్యూ ఆల్రెడీ తెలుసు, Y వాల్యూ తెలుసు. టోటల్ 5:3. 2 parts వాల్యూ 48 చెప్తున్నారు. కరెక్ట్. డిఫరెన్స్ ఈజ్ 48. 2 parts 48 అయితే డిజిటల్ వచ్చేసి 5 parts, అనలాగ్ వచ్చేసి 3 parts. కరెక్ట్. ఇది ఎప్పుడు ఫ్రైడే. డన్. సో 5 parts వచ్చేసి 120, 3 parts వచ్చేసి 24, 3 times which is 72. రైట్. 120, 72, 192. రైట్. డన్. సో దీస్ ఆర్ ద టోటల్ వాల్యూస్. నెక్స్ట్ ఇంకేమైనా YZ 2J is equal to 120. J వాల్యూ ఇక్కడ నుంచి J is equal to 2J 120 అయితే J 60. రైట్. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే. డన్. డన్. సూపర్. సూపర్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను తీసుకొని వెళ్ళి నెక్స్ట్ స్లైడ్లో తీసుకొని వెళ్ళాలి కాబట్టి T వాల్యూ, J వాల్యూ, Z వాల్యూ, X వాల్యూ, A వాల్యూ, A ఈజ్ ఈక్వల్ టు A వాల్యూ ఎంత? A సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 4A² ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 160. 4A² plus 60 is equal to 160. A² value 25, A value 5. Very good. J value, A value 5. Super. Very good. Done. ఈ వాల్యూస్ అయితే మొత్తం అంతా నెక్స్ట్ స్లైడ్లో తీసుకొని వెళ్దాం. ఒక్క నిమిషం. మిగిలిన అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మొత్తం రబ్ చేసేసి, ఓకే, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ మొత్తం రబ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్లోకి ఓన్లీ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని వెళ్దాం. రైట్. నెసెసరీ ఇన్ఫర్మేషన్. నిమిషం. సో ఇది సాల్వ్ చేసేస్తే క్వశ్చన్ అయిపోతుంది. రైట్. ఎస్. వెరీ గుడ్. వెయిట్ ఒక్క నిమిషం. 1 minute. జస్ట్ ఏ మినిట్. రైట్. ఒకసారి ఇప్పటి వరకు ఏం చేశాము అనే విషయం ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. డన్. డన్. సూపర్. 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 వెరీ గుడ్. సో ఈ స్లైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నెక్స్ట్ స్లైడ్లోకి కాపీ చేసుకోవడానికి ట్రై చేద్దాం. రైట్. వెరీ గుడ్. సో క్వశ్చన్స్ మాట్లాడుకుందాం ఇంకా. డిజిటల్ వాచెస్ సోల్డ్ ఆన్ ట్యూస్డే డిజిటల్ వాచెస్ 160. Q1 is 160. Q1 is 160. Very good. Next, analog watches on Wednesday 180. Q2 value 180. Q2 greater than Q1 or Q1 less than Q2. Second option is my final answer. Super. Next, on Saturday total watches are N plus 5J. N value వచ్చేసి నాకు ఇక్కడ N తీసుకోలేదా. సూపర్. N is equal to 150 అండి. N is equal to 150 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాము, ఒకసారి చెక్ చేయండి. రైట్. N is equal to 150. Done. N value 150 plus 5J, 5 6 times 30, 300. Total is 450. Very good. Digital to analog, Z is to X ratio. Z value 5, X value 4. 5 is to 4 ratio. Very good.
ఫైండ్ ద డిఫరెన్స్ వన్ పార్ట్. టోటల్ 9 పార్ట్స్ వచ్చేసి 450 అయితే దానిలో వన్ పార్ట్ వాల్యూ కావాలి, విచ్ ఈస్ 5 times 9, 5 times 50 is the difference. Fifth option is the correct answer for this question. Super. Next question. If each digital watch is sold at 1200 and analog watch is sold at 750, revenue generated on Thursday revenue మాట్లాడమంటున్నారు. 160 into 1200 అలాగే 150 into 750. సూపర్ 16 12 times 192, ఇది తెలిసి ఉండాలి. 192 పక్కన 000. 15 into 75, which is right 300 plus 750 plus 375. 750 plus 375, which is right 1125. 112500. 500 తో ఎండ్ అవ్వాలి. రెండు ఆప్షన్లు ఉన్నాయి. వెరీ గుడ్. సో 19 plus 11, which is 30. 30 45 00. 30 45 00. Third option is the final answer for this question. Very good. Next question. Find the average of total digital and analog Monday and Wednesday together. Monday 450, Wednesday 420. Difference is 30. 15 is the average. 420 plus 15, which is 435. 435 is the required average. First option is the correct answer. Super. Z is to Y is 3 is to 2 కాదు, 5 is to 3. ఇది కాదు. 3W percentage of 3 into 15, 45% of 60, right? Very good. Which is 45 6 times 45 double 90 27. Yes, this is a cube number, perfect cube. This is a 3 cube. Super. Very good. P minus N. P is equal to 250, N value 150, this is 100, J value 2J value 120, this is not equal. Only 2. Second option is my final answer for this question. Right? Very good. Next question. Next set of DI. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చెక్ చేయండి ఒకసారి. The given line graph shows the information about the number of candidates who got a job from IBPS in 5 different states in the years 2023-22. Very good. Next, the given table shows the ratio of male and female candidates. Super. Simple data. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇచ్చేసారు, ఇక్కడ వచ్చేసి రేషియోస్ మాట్లాడుతున్నారు. డేటాని డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఒక నిమిషం. టేబుల్లోకి ఫిల్ చేసేసుకుంటే సరిపోతుంది. రైట్. 2022 వచ్చేసి రెడ్ లైన్ 490, 510, 300, 480, 450. Done. Very good. Male and female is in the ratio 4:3. Total 7 parts. 7 times 4 7 times 28. 3 7 times 21. 8:9. Total 17 parts. 17 3 times, which is 24 27. Next 3 parts 300 అయితే 100 200. 8 parts 480 అంటే 6 times 5 6 times 30. 3 6 times 18. Very good. Next 9 parts 5 times 4 5 times 5 5 times. Very good. Next 5 totals మాట్లాడేస్తే 320, 420, right, 360, 420, 330. 420, 330. Super.
5:3 total 8 parts 32 అంటే 4 times 8 4 times 32 5 4 times 20 3 4 times 12. వెరీ గుడ్. నెక్స్ట్ మేల్ టు ఫీమేల్ రేషియోనే ఇచ్చింది, సూపర్. ఫీమేల్ టు మేల్ ఇస్తే మళ్ళీ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది, రైట్. నెక్స్ట్ 420 టోటల్ 3 parts 3 13 times 13 2 times 26 13 1 time 13 sorry 3 14 times 3 14 times 14 2 times 28 140. Very good. Total 15 times 7:8 15 parts 15 14 times 15 24 times 15 24 times 24 7 times 27 times 140 plus 7 4 times 28 168 168 కి 24 యాడ్ చేస్తే 192. వెరీ గుడ్. నెక్స్ట్ 4:3 టోటల్ 7 parts 7 6 times 42 4 6 times 24 3 6 times 18. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ టోటల్ 11 parts 3 times చేయాలి 150 180. వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్. తీసుకొని వెళ్ళి క్వశ్చన్స్ లో ప్లేస్ చేసుకొని ఆన్సర్స్ మాట్లాడుకుందాం, రైట్. 1 minute. Super. So questions matladiతే, here is the first question. The number of male candidates who got the job in 2023 from state F 2023 male persons. This value is 20 more than female candidates who got the job from state D in 2022. State D 2022 female candidates 180, right? So this value is 200. Next, the number of female candidates who got job 2023 from state F 2023 female candidates. This value is given as 30% more than 130 by 100 into female candidates who got a job 2023 female candidates from state A 120. 12 3 times 36 అంటే 156. Very good. Done. So what is the number of candidates who got from state F? Total candidates is 356. Total is 356. Fourth option is my final answer for this question. Fourth option is the correct answer. Super. Next, in the year 2021 male candidates state A, right? State A 2021 male candidates గురించి మాట్లాడుతున్నారు. Is 25% more than number of male candidates who got a job in IBPS in the year 2022 male in the same state means state A గురించి మాట్లాడుతున్నారు. 25% more than 280 అంటే 1/4 70, which means 350. Very good. And the number of female candidates who got a job from IBPS 2021 state A 2021 female candidates.
this value is given as 20% more than male candidates 2023 male candidates from the same state ante 200 మీద 20% extra ante 240. Very good. What percentage decreased from 2021 to 2023? 2021 total value వచ్చేసి నాకు 590. 2023 total candidates A 320. Who got the same state A, right? 320. Required percentage is how much percentage decreased అని మాట్లాడుతున్నారు, రైట్? ఇనీషియల్ వాల్యూ 590, డినామినేటర్లో 590 వేస్తాం. 320కి పడిపోయారు అంటే 270 ఇస్ ద డిఫరెన్స్ ఇంటూ 100, రైట్? 6 అని మాట్లాడితే 600 అని మాట్లాడితే ఇది 6 4 times 24 4.5 అప్రాక్సిమేట్, రైట్? ఎస్ 4.5. నెంబర్ డినామినేటర్లో నెంబర్ తగ్గింది కాబట్టి న్యూమరేటర్లో కొంచెం పెరగాలి. వెరీ గుడ్. 45.76%. 45కి దగ్గరలోనే ఉండాలి. ఓకే, 45.76% ఇస్ ద ఫైనల్ ఆన్సర్. డినామినేటర్ని 600 అనుకున్నాను. 600 అనుకుంటే గనక న్యూమరేటర్కి వెళ్ళాలి అంటే గనక రైట్ 4 times 24 40% ప్లస్ 5%, 45% 270 అవుతుంది. 600లో 45% 270 అవుతుంది, రైట్? సో 45 కంటే కొంచెం ఎక్కువ 48 దాకా వెళ్ళే ఛాన్స్ లేదు. 1% ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ లేదు ఆ 10 వేరియేషన్ వల్ల, రైట్? వెరీ గుడ్. 45.76% ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సూపర్. నెక్స్ట్, total number of male candidates who got a job in 2022 from B and C together. 2022 B and C together 810 is what percentage of the total number of female candidates who got 2023? Very good. 180, 183, 60. Super. Done. Then total candidates రాసాము. Male candidates who got job in, right? This is 340. Correct. 340. Options చూస్తే 90s లో ఉన్నాయి, right? Very good. Is what percentage? Required percentage is 340, 360 into 100. 10% is 36. 90% 36 9 times, which is 360 minus 36, 324. 324 కంటే ఇంకొక 16 ఎక్స్ట్రా ఉంది, రైట్? 16 మీన్స్ 5 times 15 అప్రాక్సిమేట్లీ 5%. అంటే 90 మీద ఇంకో 5% ఉండాలి, అప్రాక్సిమేట్లీ 94.44%. 94.44%. Option third option is the correct answer for this question, right? 90% value 324. This is 90%. Then 3.6 లో approximately 3.2%, 4 times చేస్తే 36 4 times 144. కరెక్ట్. 144 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంది, రైట్? 4 కంటే అంటే 90 ప్లస్ 4, 94 కంటే జస్ట్ స్లైట్లీ ఎక్కువ. ఉన్న ఆప్షన్స్లో 94 కంటే స్లైట్లీ ఎక్కువ ఒకటే ఆప్షన్, రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. What is the difference between total number of male candidates in 2022 from all the states together? From all the states together, ఈ total 2022 200, 1, 2, 200, 200, 400, 400, 400, 800, 800, 200, 1000, 1000 plus 120. Or else
డిఫరెన్స్ కదా మాట్లాడమంది, వాల్యూస్ అన్ని ఎందుకు యాడ్ చేయడం, వెయిట్ అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ హూ గాట్, వెరీ గుడ్. సో ఇక్కడ వచ్చేసి 2022లో 80 ఎక్స్ట్రా, ఈ రెండింటిని కంపేర్ చేస్తే 2022లో ఎక్స్ట్రా, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇటువైపు 40 ఎక్స్ట్రా 23లో, ఈ రెండింటిని కంపేర్ చేస్తే 68 ఇటువైపు, నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే 60 ఇటువైపు, వెరీ గుడ్. నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే 50 ఇటువైపు, డన్, వెరీ గుడ్. ఈ రెండిట్లో 8 ఎక్స్ట్రా, ఈ రెండిట్లో ఇక్కడ 10 ఎక్స్ట్రా, ఈ రెండిట్లో 2 ఎక్స్ట్రా, 82. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. Next question. What is the ratio between total number of female candidates in state 2022 from all the states? రేషియో మాట్లాడమంటున్నారు, సో కంపల్సరీగా టోటల్ క్యాండిడేట్స్ ని యాడ్ చేయాలి. 200, 200, 400, 600, 600, 200, 800, 1000, రైట్? ఇక్కడ ఉన్న 20 ఇటు ఇచ్చేస్తే అయింది కాబట్టి ఇక్కడ ఒక 50, 1000 అయిపోయిన తర్వాత 50, 50, which is 1100 plus 10, 1110. Very good. To the top. Number of candidates who got a job 2023. Who got job అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరి గురించి మాట్లాడినట్టు. CDE 300, 300, 600, 600, 400, 1000, 1000 plus 110, 1000 plus 110. Very good. Exactly 1:1 ratio. 1:1 ratio. Fourth option is my final answer for this question, right? Yes, yes. So here ends the session. Meet you in the next session with some more practice questions, right? ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక పీడిఎఫ్స్ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లోనే ఉంటాయి, ఒకసారి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని, రైట్? ఎస్, practice on yourself, right? Done. Thank you. Thank you.